Hello everyone, I am your Johnny Veera. From my previous videos, you all have learned what are tenses, what are the helping verbs, and what are the WH words. So, from these videos, hereafter, you are all going to learn something really very important, not only for the students but also for the people who use English, who has to use English in their day-to-day life. Okay, so this is called as magic words. So we have 10 magic words which are really important for us to use in our day-to-day life. So in the previous videos I've used only English to explain, but I just want to use Telugu also, especially for this particular topic. That's because I want everyone to understand. సో ఇది అందరికీ అర్థం అవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను దీన్ని తెలుగులో కూడా ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకుంటున్నాను. సో 10 మ్యాజిక్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ప్రొఫెషనల్గా అఫీషియల్గా ఉండే వాళ్ళకి మాత్రమే కాకుండా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళకి, సో ఇంగ్లీష్ చాలామంది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు. అలాంటి ప్లేస్లో వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాల్సి అవసరం ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల వాళ్ళ పొజిషన్ ఏమైనా బెటర్ అవుతుంది అనేటటువంటి ఒక కొన్ని సిచ్యువేషన్స్ అంటూ ఉంటాయి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోని తెలుగులో చేస్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేశారు, నువ్వు తెలుగులో వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అని. కానీ ఐ బిలీవ్ వన్ థింగ్, నేను నమ్మేది ఏంటంటే, సో మనం ఇంగ్లీష్ చెప్తున్నప్పుడు ఎక్కువ తెలుగు యూస్ చేస్తే జనాలందరూ కూడా తెలుగు వినడానికి అలవాటు అయిపోయి ఆ తెలుగు కోసమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి ట్రాన్స్లేషన్ ఏంటి, దీన్ని ఎలా తెలుగులో చెప్తారనేది. సో మనకి ఇంగ్లీష్ అనేది కంటిన్యూస్గా మనం వింటూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ప్రతి దానికి చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసినంత మాత్రాన వాళ్ళకి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తుందంటే కాదు. వింటూ ఉండాలి, ఆ విన్నదాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని మన డే టు డే లైఫ్లో అనేది వాడుతూ ఉండాలన్నమాట. సో ఈ 10 మ్యాజిక్ వర్డ్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ప్రామిస్. సో వీటిని గుర్తుపెట్టుకోండి, మీ డే టు డే లైఫ్లో వీటిని ఉపయోగించండి. సో ఒక చేంజ్ అనమాట, ఇట్స్ ఎ డిఫరెన్స్. సో రోజు మీరు వాడే పదాలకి ఈ కొత్త పదాలని వాడటం వల్ల ఇట్ క్రియేట్స్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఈ 10 మ్యాజిక్ వర్డ్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఇంగ్లీష్ వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. దేనికైనా రెస్పాండ్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ 10 మ్యాజిక్ వర్డ్స్లో మనం ఫస్ట్ మ్యాజిక్ వర్డ్ ఏంటంటే థ్యాంక్ యూ. సో ఈ థ్యాంక్ యూ అనేది ఏదో ఒక కొత్త పదం అయితే కాదు. సో వి యూజ్ థ్యాంక్ యూ టు షో అ గ్రాటిట్యూడ్. అంటే ఒక కృతజ్ఞత భావంగా మనం ఒక సహాయాన్ని ఎదుటి వాళ్ళ నుంచి పొందినప్పుడు దానికి మనం తిరిగి సమాధానంగా మన కృతజ్ఞతను చూపించడానికి థ్యాంక్ యూ అనే పదాన్ని ఉపయోగిస్తాం కదా. ఇది అందరికీ తెలుసు, చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ థ్యాంక్ యూ అని తెలుసు. ఈవెన్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, అసలు చదువులో ఏమీ తెలియని వ్యక్తి కూడా మనం ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అండి అన్న ఒక రిప్లై ఇస్తారనమాట. సో ఈ థ్యాంక్స్ అనే వర్డ్ అందరికీ తెలుసు. కానీ థ్యాంక్ యూ అని మనకి ఎదుటి వాళ్ళు మనకి చెప్పినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది చాలామందికి తెలీదు. సో ఎదుటి వాళ్ళు మనకి థ్యాంక్ యూ అని చెప్పగానే మనం కూడా థ్యాంక్ యూ అని అనేస్తుంటాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో థ్యాంక్ యూకి ఎప్పుడూ థ్యాంక్ యూ రిప్లై కాదు. సో నేను ఈరోజు మీకు థ్యాంక్ యూ అనే వర్డ్కి 5 రిప్లైలు, అంటే బదులిచ్చేవి ఏంటి. మనం బదులుగా ఒక వ్యక్తి మనకి హౌ ఆర్ యూ అంటే ఐ యామ్ ఫైన్ అని ఎలా అంటామో, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాటికి రిప్లైస్ కూడా 5 రిప్లైస్ ఉన్నాయి. ఆ 5 రిప్లైస్ ఏంటనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది యు ఆర్ వెల్కమ్. సో మనకి ఎవరైనా ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, ఓకే చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు దెన్ యూ కెన్ సే యూ ఆర్ వెల్కమ్. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే
యూ ఆర్ వెల్కమ్, ఇట్ ఈస్ YOUUARE వెల్కమ్. ఓకే, ఈ యు ఆర్ వెల్కమ్ని జనాలు యువర్ వెల్కమ్గా మార్చేశారనమాట చాలా చోట్ల. సో అది యువర్ వెల్కమ్ కాదు, యువర్ కాదు, అది YOUUARE యు ఆర్ వెల్కమ్. మిమ్మల్ని మీ థ్యాంక్స్ని నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పడానికి మనం యు ఆర్ వెల్కమ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అది ఒక రిప్లై. నెక్స్ట్, ఇట్స్ మై ప్లెజర్. గుర్తుపెట్టుకోండి, యూ క్యాన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఇట్స్ మై ప్లెజర్. కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొంతమంది మన లైఫ్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడెప్పుడు హెల్ప్ చేసే ఆపర్చునిటీ మనకు వస్తుందా అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది అందరికీ తెలిసిన విషయమే, మనకి నచ్చే వాళ్ళకి ఎప్పుడు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ చేత పొగిడిపించుకోవాలి, వాళ్ళ చేత థ్యాంక్స్ చెప్పించుకోవాలి అని చెప్పి. సో మనం ఎవరికైనా ఒక హెల్ప్ని చాలా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు, మనకి చాలా చెయ్యాలని అనిపించినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ చెప్పారనుకోండి, అప్పుడు మనం ఇట్స్ మై ప్లెజర్ అంటే నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను, మీకు హెల్ప్ చేయడం వల్ల మీకు హెల్ప్ చేయడం అనేది ఈక్వల్స్ టు నాకు చాలా అదృష్టంగా ఉంది అని మనం కొన్ని ఫీలింగ్స్, కొంతమంది జనాలు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఆ ఫాదర్ ఈజ్ దేర్, ఆ మదర్ ఈజ్ దేర్. మన ఫాదర్ కానీ మన మదర్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ కానీ చాలా క్లోజెస్ట్, మనకి ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చే అంకిల్స్ అండ్ ఆంట్స్ కానీ వీళ్ళు ఎప్పుడైనా మనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఎదురు చూస్తాం. మనం అనాలన్నమాట ఇట్స్ మై ప్లెజర్, ఇది నాకు చాలా ఆనందంగా ఉంది, మీకు హెల్ప్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని. సో ఇది ఇట్స్ మై ప్లెజర్ అనేది చాలా స్పెషల్. యు ఆర్ వెల్కమ్ అనేది జనరల్గా మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తే మనం యు ఆర్ వెల్కమ్ చెప్తాం. సో కొన్ని స్పెషల్ సిచ్యువేషన్లో కొంతమంది స్పెషల్ పర్సన్స్కి మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకి థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనం ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా చిన్ని హెల్ప్స్. సో సపోజ్ ఏదైనా ఒక వస్తువు కింద పడిపోయింది అనుకోండి, మనం తీసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది చాలా చిన్న సాయం కదా. సో అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు డెఫినెట్గా. అప్పుడు యూ క్యాన్ సే నో మెన్షన్. వాట్ ఈస్ దట్? యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. నో మెన్షన్, పర్వాలేదు. సో చాలామంది థ్యాంక్స్ చెప్పినప్పుడు మన తెలుగులో పర్లేదండి, లైక్ దట్ వీ సే నో. సో దట్ పర్లేదండి ఈజ్ ఈక్వల్ టు నో మెన్షన్. గాట్ మై పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం రెండోది డిస్కస్ చేసుకున్నాం, ఇట్స్ మై ప్లెజర్ అన్నాం కదా. ఇట్స్ మై ప్లెజర్కి ఇంకొక పదాన్ని కూడా వాడచ్చు. అదేంటంటే ద ప్లెజర్ ఈజ్ మైన్. సో ఇప్పటి వరకు మనం 4 రిప్లైస్, ఒక థ్యాంక్ యూ ఎవరైనా చెప్పినప్పుడు దానికి 4 రిప్లైస్ చూసుకున్నాం. ఫస్ట్ది ఏంటంటే యూ ఆర్ వెల్కమ్, థ్యాంక్ యూ, యూ ఆర్ వెల్కమ్. జనరల్గా థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్ అంటే నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను మీకు సాయం చేసినందుకు. నెక్స్ట్, థ్యాంక్ యూ, నో మెన్షన్, పర్వాలేదు, ఇట్స్ ఓకే, చాలా చిన్న హెల్ప్ అని అన్నప్పుడు నో మెన్షన్. నెక్స్ట్, థ్యాంక్ యూ, ప్లెజర్ ఈజ్ మైన్, రెండు ఒకటే. ఇట్స్ మై ప్లెజర్, ద ప్లెజర్ ఈజ్ మైన్, రెండు ఒకటే. ఓకేనా? ఇప్పుడు 5th వచ్చేసి థ్యాంక్ యూ అంటే నాట్ ఎట్ ఆల్. సో మనకి చాలామంది క్లోజ్ పీపుల్ ఉంటారు, మన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు. మనకి సపోజ్ ఇప్పుడు ఒక 100 రూపీస్ అవసరం అవుతాయి, లేవు 100 రూపీస్ అవసరం అయితే, జానీ దగ్గర 100 రూపీస్ లేవు. అప్పుడు వాడు ఫ్రెండ్ నాని వస్తాడు, వచ్చి ఇదిగోరా 100 రూపీస్ కట్టరా అంటే, రే థ్యాంక్ యూ సో మచ్ రా అని వెన్ దే సే, అప్పుడు నాని ఏమంటాడు, అంత చెయ్యకలే, ఆగా ఇంకా చాలు, థ్యాంక్స్లు అవి వద్దు అని అంటాం కదా. సో అలాంటి ఒక క్లోజ్నెస్ ఉన్నప్పుడు మనం అంత చెయ్యకరా, థ్యాంక్స్ యూ అది చెప్పకరా అని అనే దానికి ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే నాట్ ఎట్ ఆల్. ఓకే, సో క్లోజ్ పీపుల్ తోటి మనం నాట్ ఎట్ ఆల్ అనేది చెప్తామన్నమాట. సో థ్యాంక్ యూ, యువర్ వెల్కమ్, థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్, థ్యాంక్ యూ, ద ప్లెజర్ ఈజ్ మైన్, థ్యాంక్ యూ, నో మెన్షన్, అండ్ థ్యాంక్ యూ, నాట్ ఎట్ ఆల్. సో ఒక థ్యాంక్ యూ అనే పదానికి ఈ 5 రిప్లైస్ని మనం వాడొచ్చు అనమాట. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ 5 రిప్లైస్ని వాడండి. మీకు డెఫినెట్గా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎవరైనా మీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ 5లో మీరు సిచ్యువేషన్కి తగ్గట్టు వర్డ్ వాడితే యువర్ వెల్కమ్ అనేది కామన్. సో అందరూ వెళ్ళే దారిలో మనం వెళ్ళేది కాదు. సో కొత్తగా మనం ట్రై చేయాలన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.